let it bang. Hello my dear beautiful SSC and intermediate students. This video is specially dedicated each and everyone students. So మీరు రాయబోయే ఈ ఎగ్జామ్స్ కి ఒక 10 టిప్స్ మేము ఇవ్వాలని ఈ వీడియో డిజైన్ చేస్తున్నాం. సో కంపల్సరీ మీరు ఈ టిప్స్ ని గనక ఫాలో అయితే మీరు చక్కగా సక్సెస్ అవుతారు. మీ ఎగ్జామ్స్ లో కూడా ఎక్కువ మార్క్స్ మీరు గెయిన్ చేస్తారు. సో స్కిప్ చేయకుండా ఈ వీడియోని ఫుల్ గా చూడండి. 10 టిప్స్ మీకు ఈజీగా అర్థమవుతాయి, ఈజీగా అప్లై చేయొచ్చు కూడా, ఈజీగా మార్క్స్ కూడా తెచ్చుకోవచ్చు. సో పాయింట్ నెంబర్ 1, ఫస్ట్ టిప్ ఈజ్, రేపు ఎగ్జామ్ అనగా ఇవాళ మీరు ఏం చేయాలి అంటే ఒక 5 అవర్స్ పిన్ చేసుకోండి. 5 అవర్స్ గట్టిగా మీరు పిన్ చేసుకొని ఏ పని అంటే వేరే వర్క్స్ కూడా మీరు పట్టించుకోకుండా 5 అవర్స్ పిన్ చేసుకొని కూర్చోండి. పిన్ చేసుకున్న తర్వాత ఏ సబ్జెక్ట్ అయితే మీకు రేపు ఎగ్జామ్ ఉంటుందో ఆ సబ్జెక్ట్ బుక్ ఓపెన్ చేసి ఒక 4 to 5 షీట్స్ వైట్ పేపర్స్ మీరు తీసుకోండి. తీసుకున్న తర్వాత మీ బుక్ లో ఉండే పాయింట్స్, సబ్ హెడింగ్స్ ఆర్ హెడ్డింగ్స్, పాయింట్స్ ఏవైతే ఉంటాయో పేపర్ మీద అవన్నీ రాసుకోండి. పాయింట్ టు పాయింట్ మొత్తం ఆ సిలబస్ మొత్తం బుక్ మొత్తం మీరు రాసుకోండి. 2 అవర్స్ లో ఈజీగా రాసుకోవచ్చు. ఇంపాసిబుల్ కాదు, ఇట్స్ పాసిబుల్. సో హ్యాపీగా అన్ని పాయింట్స్ రాసుకోండి. రాసుకున్న తర్వాత 2 అవర్స్ తర్వాత ఒక చిన్న బ్రేక్ తీసుకొని వాటర్ తాగి కొంచెం ప్లెజెంట్ మైండ్ తో కూర్చోండి. మళ్ళీ కూర్చున్న తర్వాత ఇంకొక 2 అవర్స్ మీరు ఏం చేయాలి అంటే ఏవైతే మీరు ఆ పేపర్ మీద పాయింట్స్ అన్ని రాస్తారో, ఆ సబ్ హెడింగ్స్ కానీ హెడింగ్స్ కానీ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని రాస్తారో అవన్నీ రీడ్ చేయండి. 2 అవర్స్ 1 అవర్ రీడ్ చేయండి. ఒక్కసారి 1 అవర్ రీడ్ చేస్తూ ఉండండి. మొత్తం ఫ్రంట్ టు లాస్ట్ వరకు అన్ని రీడ్ చేస్తూ ఉండండి. చేసిన తర్వాత అవన్నీ మీకు వచ్చే వరకు చదవండి. 1 అవర్ లో ఆ పాయింట్స్ అన్ని మీకు వచ్చే వరకు చదవండి. ఈజీగా వస్తాయండి, మీరు ఏం టెన్షన్ పడక్కర్లేదు. ఒకసారి చేసి చూడండి. మీరు ప్లెజెంట్ మైండ్ తో కూర్చొని హ్యాపీగా అవన్నీ చదువుతూ మీకు వచ్చే వరకు నేర్చుకోవడానికి కంపల్సరీ ట్రై చేయండి. ఓకే, సో 2 అవర్స్ మీరు రాయాలి, 2 అవర్స్ మీరు ఆ పాయింట్స్ అన్ని చదవాలి. అండ్ లాస్ట్ 1 అవర్ ఏం చేస్తారు అంటే ఆ పాయింట్స్ కి మీనింగ్స్ ఉంటాయి కదండి మీ బుక్స్ లో, ఆ మీనింగ్స్ చదువుతూ ఉండండి. మీనింగ్స్ ప్రతి ఒక్క పాయింట్ కి ప్రతి ఒక్క మీనింగ్ ఉంటుంది. అది మీరు చదివి బట్టి పట్టకుండా మీరు ఓన్ గా మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే ఏంటంటే మీరు రాయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. లైఫ్ లో ఇంకెప్పుడు మీరు ఆ టాపిక్ ని మర్చిపోరు. ఓకే, ఆ పాయింట్స్ కూడా మీరు మర్చిపోరు. కాబట్టి అర్థం చేసుకోవాలా మీరు చదవండి. సో ఇలా చదివిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ క్లోజ్ చేసేయండి. ఆ 5 అవర్స్ అయిపోయిన తర్వాత క్లోజ్ చేసేసి మీరు హ్యాపీగా ఒక మ్యూజిక్ వినండి, చక్కగా భోన్ చేయండి, పడుకోండి. ఎర్లీ మార్నింగ్ 5కి లెగండి. బిఫోర్ 5 ఎవరైనా మిగతా వాళ్ళు లేచినా పర్వాలేదు, కొంతమంది 5కి అయితే లెగుస్తారు. కాబట్టి 5 to 6, 6 to 7 మళ్ళీ ఒక 2 అవర్స్ పిన్ చేసుకోండి. 2 అవర్స్ పిన్ చేసుకొని 5 to 6 పాయింట్స్ అన్ని మళ్ళీ చదవండి. చదివిన తర్వాత 6 to 7 ఏం చేస్తారు, మీనింగ్స్ ఉంటాయి కదా, ఆ పాయింట్స్ రిలేటెడ్ మీనింగ్స్ ఆల్రెడీ మీరు బిఫోర్ డే చదివి ఉంటారు. కాబట్టి ఆ ఎర్లీ మార్నింగ్ కూడా ఆ 1 అవర్ ఆ పాయింట్స్ అన్ని చదవడానికి ట్రై చేయండి. సో కంపల్సరీ వచ్చేస్తాయి. దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే పాయింట్స్ మీరు రాస్తేనే ఆటోమేటిక్ గా కంటెంట్ అనేది మీకు వస్తుంది. సో పాయింట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అవి బాగా గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే మీకు 8th పాయింట్ లో క్లియర్ గా అర్థమవుతుంది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ టిప్. అండ్ సెకండ్ టిప్ ఈజ్ మీ బ్రేక్ఫాస్ట్. మీ బ్రేక్ఫాస్ట్ అనేది ఆయిల్ ఫుడ్ అయి ఉండకూడదు. అండ్ ఏంటంటే హెవీగా మీరు చేయకూడదు. బ్రేక్ఫాస్ట్ అనేది లైట్ ఫుడ్ తీసుకోండి. లైక్ వెజిటేబుల్ సలాడ్ కానీ, ఫ్రూట్ సలాడ్ కానీ, ఇది ఎలాగో సమ్మర్ సీజన్ కాబట్టి మిల్క్ షేక్స్ కానీ. సో ఇలా మీరు ఒక మంచి లైట్ ఫుడ్ తో మీరు మీ బ్రేక్ఫాస్ట్ ని ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా తినేసి ఉండండి. అండ్ థర్డ్ టిప్ ఈజ్, ఎగ్జామినేషన్ హాల్ కి మీరు 15 minutes ఆర్ హాఫ్ ఎన్ అవర్ బిఫోర్ మీరు వెళ్ళి అక్కడ ఉంటే చాలా బెటర్. సో మాక్సిమం 15 minutes బిఫోర్ ఉండేలా మీరు ప్లాన్ చేసుకోండి. ఓకే, అండ్ ఫోర్త్ టిప్ ఈజ్, మీరు ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్లే ముందు మీ డ్రెస్ కోడ్ అనేది చాలా పీస్ఫుల్ గా ఉండాలి. అండ్ మీ పౌచ్ లో పెన్సిల్, ఎరేజర్, పెన్, స్కేల్ అండ్ మిగతా ఇంకేమైనా ఉంటే అవి ఉండాలి. మ్యాండిటరీగా కంపల్సరీ ఒక వాచ్ అండ్ హాల్ టికెట్, ఈ 2 మీరు అలా సెట్ చేసేసి పెట్టేసుకోండి. ఓకే, మళ్ళీ అది తీయకుండా ఇవన్నీ బిఫోర్ డే అంటే ఎగ్జామినేషన్స్ కి బిఫోర్ మీరు ఇవన్నీ మీ పౌచ్ లో సెట్ చేసేసుకొని ఉంచుకోండి. ఆ పౌచ్ అనేది క్యారీ చేయండి. ఓకే, డ్రెస్ కూడా మీకు చాలా పీస్ఫుల్ గా ఉండాలి. టైట్ డ్రెస్సెస్ కానీ అండ్ బాగా స్వెట్టీగా ఉండే డ్రెస్సెస్ కానీ అట్లా వేసుకోకుండా చాలా ప్లెజెంట్ గా కూల్ గా ఉండే
క్లాత్స్ ని మీరు డ్రెస్సెస్ ని మీరు ప్రిఫర్ చేయండి. ఓకే, దిస్ ఇస్ ద 4th టిప్. అండ్ 5th టిప్ ఈజ్ మీకు ఎగ్జామ్ స్టార్ట్ చేసే ముందు కరెక్ట్ గా 9 to 9:05 అలాగా మీకు ఆన్సర్ షీట్ ఇస్తారు కదా, ఆన్సర్ బుక్లెట్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత 9 to 9:15 మీరు ఏం చేస్తారు అంటే ఆ డీటెయిల్స్ అన్ని మీరు ఫిల్ చేయండి. కోడ్స్ ఇస్తారు కదా, మీరు ఏదో కోడ్స్ అక్కడ మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది. మీ నేమ్స్, మీ డీటెయిల్స్, మీ కోడ్స్ అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్కి వస్తే మీకు మార్జిన్స్ ఉంటాయి. ఆ మార్జిన్స్ కూడా మీరు కొంతమందికి మార్జిన్స్ ఆల్రెడీ ఇచ్చేస్తారు. ఒకవేళ ఇవ్వకపోతే మాత్రం మీరు స్కేల్ పెన్సిల్తో ఆ మార్జిన్స్ అనేవి అన్ని పేపర్స్కి మీరు ఫిల్ చేసేసేయండి. ఓకే, అలా చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ మీ డీటెయిల్స్ చెక్ చేసుకోండి. 1కి 10 సార్లు మీ డీటెయిల్స్ చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ 6th స్టెప్ ఈజ్ 9:15కి మీకు క్వశ్చన్ పేపర్ ఇస్తారు. ఓకే, 9:15కి క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత 9:15 to 9:30 1కి 10 సార్లు మీరు ఆ క్వశ్చన్ పేపర్ ని రీడ్ చేస్తూ ఉండండి. 1కి 10 సార్లు రీడ్ చేస్తూనే ఉండండి. ఒక్కసారి నేను చదివేశాను అనడం కాదు. సో కంపల్సరీ 9:15 to 9:30 15 minutes ఎగ్జాక్ట్లీ మీరు క్వశ్చన్ పేపర్ ని చదువుతూనే ఉండండి. చదివి మీరు ఏం చేయాలి, మీకు వచ్చిన క్వశ్చన్ ఏవైతే ఉంటుందో దాన్ని టిక్ మార్క్ చేసుకోండి. సపోజ్ మీకు ఒక క్వశ్చన్ వచ్చింది, ఫస్ట్ బాగా తెలిసింది ఒక క్వశ్చన్ వచ్చింది. ఆ క్వశ్చన్ దగ్గర మీరు ఏం పెట్టాలి, నెంబర్ 1 పెట్టి రౌండ్ చేయండి. తర్వాత నెంబర్ 2, ఏ సెకండ్ క్వశ్చన్ అయితే మీకు బాగా వచ్చిందో దానికి నెంబర్ 2 ఇవ్వండి, నెంబర్ 3 అలా గ్రేడింగ్స్ ఇచ్చేసుకోండి. మీకు వచ్చిన క్వశ్చన్స్ కి మీరు అలా గ్రేడింగ్స్ ఇచ్చేసి క్వశ్చన్ పేపర్ మీద టిక్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. సో 9:30 లోపు ఈ ప్రాసెస్ అనేది అవ్వాలి. 7th టిప్ ఈజ్ హౌ టు రైట్ క్వశ్చన్స్. సో క్వశ్చన్స్ ఎలా రాయాలి, ఒక సిస్టమాటిక్ ప్రకారం ఎలా రాయాలి అనేది మీకు చెప్తాను. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, సపోజ్ మీకు ఒక క్వశ్చన్ ఉంది, మీకు బాగా వచ్చిన క్వశ్చన్ ఉంది. అదేంటి, ఎగ్జాంపుల్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇండియన్ కరప్షన్, వాట్ ఆర్ ద రీజన్ అండ్ వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్, దిస్ ఈస్ ద క్వశ్చన్. ఓకే, ఈ క్వశ్చన్ మీరు ఎట్లా రాయాలి అంటే నేను చెప్తాను. ఫస్ట్ మీరు సెక్షన్ పెట్టండి, క్వశ్చన్ ఎంటర్ చేయండి, ఆన్సర్ అని పెట్టండి. ఆన్సర్ అని పెట్టిన తర్వాత ఆ ఆన్సర్ ని, ఆ క్వశ్చన్ నెంబర్ ని అండర్లైన్ చేయండి. ఓకే, దాన్ని రౌండ్ అప్ చేసి అండర్లైన్ చేసి ఒక ఇంటూ మార్క్ లాగా మీరు చిన్న హైలైట్ అనేది ఇవ్వండి. ఆ క్వశ్చన్ కి, ఆ ఆన్సర్ కి, ఆ నెంబర్ 1 అన్న క్వశ్చన్ కి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత కింద ఒక లైన్ గ్యాప్ ఇచ్చేసి మీనింగ్ ఆఫ్, ఓకే, ఇండియన్ కరప్షన్, మీనింగ్ ఆఫ్ ఇండియన్ కరప్షన్ అని దాన్ని అండర్లైన్ చేసి దాని కింద లైన్ లో, పక్కన రాయకండి దయచేసి, కింద లైన్ లో ఆ మీనింగ్ అనేది పారాగ్రాఫ్ లెక్క మీరు రాయండి. ఓకే, అది అయిపోయిన తర్వాత మీ సబ్జెక్ట్ కి రిలేటెడ్ ఏదైనా డెఫినేషన్స్ ఉంటే మీకు వచ్చినట్లయితే డెఫినేషన్ కూడా ఇవ్వండి. డెఫినేషన్ ఆఫ్ ఇండియన్ కరప్షన్, మళ్ళీ కింద పారాగ్రాఫ్, దాన్ని అండర్లైన్ చేయండి, మళ్ళీ కింద పారాగ్రాఫ్. అది అయిపోయిన తర్వాత వాట్ ఆర్ ద రీజన్స్, అది కూడా అంతే, సబ్ హెడింగ్ ఇచ్చేసేయండి. దాని కింద లైన్ కి వచ్చి పారాగ్రాఫ్ లో మళ్ళీ మీరు పాయింట్స్ వైజ్ రాయండి. సో దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్ ఆఫ్ ఇండియన్ కరప్షన్ అని మీరు పెట్టి దీస్ ఆర్ ద ఫాలో అని చెప్పి కింద పాయింట్స్ వైజ్ రాయండి. పారాగ్రాఫ్ లెక్క రాయొద్దండి. రీజన్స్ కానీ, ప్రాబ్లమ్స్ కానీ, కాజెస్ కానీ, ఈ రిలేటెడ్ ఏవైనా ఉంటే మీరు పాయింట్ వైజ్ రాయండి. ఓకే, పాయింట్ వైజ్ రాసిన తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇండియన్ కరప్షన్ అట్లా మీరు రాసి పాయింట్ టు పాయింట్ రాసి కంపల్సరీ మీరు హెడ్డింగ్స్ అనేది ఇవ్వండి. హైలైట్స్ అనేది మీరు ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. అండర్లైన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క సబ్ హెడ్డింగ్. ఓకే, ఇలా రాసిన తర్వాత మీరు ఒకసారి చెక్ చేసుకోండి, మళ్ళీ పాయింట్స్ అన్ని వచ్చాయా లేదా అని చెప్పి చెక్ చేసుకున్న తర్వాత ప్రతి క్వశ్చన్ కూడా ఇలా రాయడానికి మీరు ట్రై చేయండి. ఎందుకు ఇలా రాయమంటున్నానంటే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక డైరెక్టర్ మూవీ తీసే ముందు, అంటే మూవీ తీసి రిలీజ్ చేసే ముందు ఏం చేస్తారు, ఫస్ట్ హీరో హీరోయిన్ ని ఇంట్రడ్యూస్ చేస్తారు. పలానా వాళ్ళు సినిమా తీస్తున్నారు అని చెప్పి మనకి ఇంట్రడ్యూస్ చేస్తారు. ఆఫ్టర్ దట్ ఒక పోస్టర్ తర్వాత టీజర్ తర్వాత ట్రైలర్ తర్వాత సాంగ్స్ తర్వాత సైడ్ క్యారెక్టర్స్, విలన్. సో వీళ్ళందరినీ మనకి చూపిస్తారు. ఇదంతా చూసి మనకి ఎలాంటి ఒపీనియన్ వస్తుంది, ఒక పాజిటివ్ ఒపీనియన్ అయితే వస్తుంది. పలానా వాళ్ళు హీరో హీరోయిన్ కదా, ట్రైలర్ బాగుంది, సాంగ్స్ కూడా బాగున్నాయి, మూవీ కూడా హిట్ అవుతుంది, సో విలన్ పలానా క్యారెక్టర్ అంట, సినిమా మనం చూసేయాలి, ఎలాగైతే చాలా బాగుంటుంది అని చెప్పి ముందే మనం మార్క్స్ ఇచ్చేస్తాం కదా. కంటెంట్, అసలు సినిమా స్టోరీ కూడా తెలియకుండా మనం ఇవన్నీ చూసి ఏం చేస్తాం, బాగుంటుందిలే సినిమా అని చెప్పి మనం ఖచ్చితంగా అది రిలీజ్ అయిన తర్వాత వెళ్దాం. అలాగే ఎట్ ది సేమ్ టైం ఇక్కడ కూడా మీ పేపర్ ఎవరైతే కరెక్ట్ చేస్తారో ఈ హెడ్డింగ్స్, హైలైట్స్, అండర్లైన్స్ చూసిన తర్వాత ఖచ్చితంగా మీ కంటెంట్ కూడా పాజిటివ్ గా ఉందని మార్క్స్ ఇవ్వడం 100కి 99.9% ఖచ్చితంగా జరుగుతుంది. సో ట్రస్ట్ మీ.
సో ఇలా మీరు ఫాలో అయ్యి దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి కంటెంట్ కి తర్వాత ప్రిఫరెన్స్ అనేది మీరు ఇవ్వండి. ఫస్ట్ మీరు దేనికి ఇవ్వాలి, సబ్ హెడింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలా మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఒక పద్ధతి ప్రకారం అనేది మీరు రాయండి. దిస్ ఇస్ ద 7th టిప్, చాలా ఇంపార్టెంట్ అండి, బాగా గుర్తుంచుకోండి. అండ్ 8th టిప్ ఈజ్ ప్రతి ఒక్క హాఫ్ అన్ అవర్ కి ప్రతి ఒక్క సెక్షన్ కంప్లీట్ అవ్వాలి. అలా 9:30 to 11:30 బిలో 4 సెక్షన్స్ మీరు కంప్లీట్ చేయొచ్చు. సో 4 సెక్షన్స్ కంప్లీట్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి, అన్ని క్వశ్చన్స్ వచ్చాయా రాలేదని మీరు చెక్ చేసుకోండి. అండ్ 11:30 to 11:45 9th టిప్ ఈజ్ 11:30 to 11:45 మీరు ఏం చేస్తారంటే, మీకు రాని క్వశ్చన్స్ ఉంటాయి కదా, అసలు మీకు వాటితో పరిచయమే లేదు ఉంటాయి కదా, సో దాని రిలేటెడ్ కూడా మీరు క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. క్వశ్చన్ రాసి మీకు తెలిసిన ఒక చిన్న వర్డ్, దాని గురించి మీకు ఎంతో కొంత మినిమం నాలెడ్జ్ ఉంటుంది, ఉండకుండా అయితే ఉండదు. సో ప్రెసెంట్ దాని గురించి మీకు ఎంతో కొంత నాలెడ్జ్ తెలిసిన చిన్న మీనింగ్ తెలిసిన దాన్ని హైలైట్ చేస్తూ ఒక పారాగ్రాఫ్ లాగా రాసి మీకు రాని క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయండి. అటెంప్ట్ చేయకుండా మాత్రం రావద్దు. ఓకే, సో మీ బుక్లెట్ మొత్తం 33 or 30 పేజెస్ ఉంటాయి. ఆ 30 పేజెస్ మీరు ఫిల్ చేయడానికి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. 100% మీరు ట్రై చేయాలంతే. ఓకే, సో అలా మీరు రాసేయండి. దిస్ ఇస్ ద 9th టిప్. అండ్ లాస్ట్ 10th టిప్ ఏంటంటే 11:45 to 12 వరకు ఒకసారి మళ్ళీ ఫస్ట్ పేజ్కి రండి. ఫస్ట్ పేజ్కి వచ్చి అన్ని చెక్ చేసుకోండి. ప్రతి ఒక్క క్వశ్చన్ దగ్గర క్వశ్చన్ నెంబర్ 1 కి హైలైట్ ఇచ్చానా, ఆన్సర్స్ కి హైలైట్స్ ఇచ్చానా, ప్రతి ఒక్క పాయింట్ కి సబ్ హెడింగ్స్ ఇచ్చానా, అండర్లైన్ చేశానా, హైలైట్ పాయింట్స్ ఇచ్చానా అనేది మాత్రం ఒకసారి ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ క్వశ్చన్ వరకు ఏదైతే ఉంటుందో ప్రతి దాన్ని మీరు హైలైట్ చేయండి. ఈవెన్ సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి ఇవి కూడా ఉంటాయి కదండి, వీటిని కూడా మీరు హైలైట్ చేసుకుంటూ రండి. అంటే మీరు అన్ని సెక్షన్స్ అటెంప్ట్ చేశారని అక్కడ మీకు తెలియాలి. ఓకే, సో ఇలా మీరు ఫాలో అవ్వి అన్ని క్వశ్చన్స్ ని అటెంప్ట్ చేస్తూ ముఖ్యంగా హెడింగ్స్ మర్చిపోకుండా, అండర్లైన్స్ మర్చిపోకుండా, హైలైట్స్ మర్చిపోకుండా చక్కగా కంప్లీట్ చేయండి. దీస్ ఆర్ ద బెస్ట్ 10 టిప్స్ ఫర్ ఎవ్రీ ఎగ్జామినేషన్స్ అండి. మీకు ఇప్పుడే కాదు, లైఫ్ లో ఏ ఎగ్జామ్ రాయాలనుకున్నా, పెద్ద పెద్ద ఎగ్జామ్స్ రాయాలనుకున్నా సరే ఈ టిప్స్ కనుక మీరు ఫాలో అయితే మీరు చక్కగా సక్సెస్ అవుతారు. అందులో మాత్రం నో డౌట్, 100% ఇది చక్కగా మీకు వర్కౌట్ అవుతుంది. నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేయండి. అట్లీస్ట్ ఒక్కసారి ట్రై చేయండి. ఒక్క ఎగ్జామ్ కైనా మీకు సక్సెస్ అవ్వకపోతే అప్పుడు నన్ను అడగండి. సో ఈజీగా ఎగ్జామ్స్ అనేది రాయొచ్చు. సో డోంట్ వరీ, ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోవచ్చు. చక్కగా ఓపెన్ హార్ట్ తో, ఓపెన్ మైండ్ సెట్ తో, ఓపెన్ ఐస్ తో మీరు ఎగ్జామినేషన్ హాల్లో కూర్చొని చక్కగా మీరు ఎగ్జామ్స్ రాయండి. Finally, we wish you all the best to each and every student from United Institution of Hotel and Business Management, Machvaram Down, Elur Road, Vijayawada.